మీకు మానవత్వం అనేది లేదా? 50 మంది ఆడపిల్లలు ఎంత దారుణంగా లైంగిక వేధింపులకు గురయ్యారు కదా, మరి మీరు ఎక్కడ స్పందించారు? ఏమాత్రం స్పందించిన సంఘటనలు ఇప్పుడు చెప్పిన ఏ సంఘటనలో కూడా మీరు ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి కూడా మీరు స్పందించినట్టుగా దాఖలాలు లేవు. మీరు ఏం చెప్పారు హోంమంత్రి గారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చని. ఎక్కడమ్మా ప్రశాంతంగా నిద్రపోతున్నారు? ఈ విధంగా వేధింపులకు, లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారు. బాత్రూమ్స్ లో సీసీ కెమెరాలు పెడుతున్నారు, అలాగే లైంగిక వేధింపులతో వాళ్ళకి హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్నారుల మీద కూడా అత్యాచారం చేసి హత్యలు చేసిన సంఘటనలు మనం ఎన్ని వింటూ ఉన్నాం. మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏ ఒక్క సంఘటనలో అయినా మీరు వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ, అలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి కఠిన శిక్షలు వేయడం కానీ హోంమంత్రి గారు చేశారా? ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక భరోసా అయినా ఈ ప్రభుత్వం ఇచ్చిందా అని అడుగుతున్నాను. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు కావస్తూ ఉంది. మరి 13 నెలలైనా కూడా ఈ మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా. కనీసం ఒక సమీక్ష కూడా చెయ్యని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక సమీక్ష చేయలేదు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదం పొందేట్టుగా చేసి